ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఒక్కసారిగా మళ్ళీ బగ్గుమంది. నిన్న సాయంత్రం వైఎస్ విజయమ్మ గారు లేఖను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ లేఖలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసేసరికి ఒక్కసారిగా జగన్ను తీవ్ర ఇబ్బందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడని వాళ్లకు ఒక మంచి బిర్యానీ వండి పెట్టినట్టుగా విజయమ్మ గారి లేఖ తయారైపోయింది. దీంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఏంటిది అంటూ నిజంగా షాకింగ్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇంత తప్పు చేశారా? ఎందుకు ఇంత దారుణంగా ఆయనను ఇబ్బంది పెడుతున్నారు? ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్య ఫినిష్ చేసుకోవాల్సింది పోయి పదే పదే మీడియాలోకి వచ్చి అడ్డంగా మాట్లాడింది మీరే కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా పల్లెత్తి మాట మాట్లాడారా? లేదంటే ఆమెను ఏమైనా అన్నారా? ఎందుకు షర్మిలమ్మ ఇంత దారుణంగా చేస్తుంటే షర్మిలమ్మకు మద్దతుగా వైఎస్ విజయమ్మ కూడా ఆ అడుగులు వేయడం ఏంటి అంటూ కూడా సంచలనంగా ఇప్పుడు రివర్స్ వ్యతిరేక ఆరోపణలు కూడా పెరిగిపోతున్నాయి. అసలు వాస్తవం ఏమిటి? నిజంగా షర్మిలకు ఆస్తుల గొడవ ఉందా? అలా ఉండి ఉంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారితో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు షర్మిలమ్మ మాటలు కానీ వాటికి సంబంధించిన అంశాలు క్లియర్గా చెప్పలేదు. ఏముంది, ఆస్తులు ఎక్కడికి పోతాయి, కూర్చుంటే వచ్చేస్తాయి నాకు అని చెప్పారు. మరి ఈరోజు మళ్ళీ అదే షర్మిల అదే వైఎస్ విజయమ్మ గారితో ఏకంగా ఆస్తుల్లో మోసం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు, ఆ దేవుడికి తెలుసు నాకు తెలుసు అంటే ఇంత దారుణమైన పదాలు వాడుతూ, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రెండు రాష్ట్రాల్లో ఒక గొప్ప లీడర్, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి దేశంలోనే అత్యంత స్థాయిలో గొప్ప స్థాయి లీడర్గా ఎదుగుతున్నాడు. ఇలాంటి ఎదుగుతున్న తన సొంత కుమారుడికి నెగిటివ్ వచ్చేలా, శత్రువులకు బ్రహ్మాస్త్రం ఇచ్చేలా వైఎస్ విజయమ్మ గారి ప్రవర్తన వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? దీనికి కర్త కర్మ క్రియ అయిన వైఎస్ షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నాడా? విజయమ్మ లేఖలో మీరు పాయింట్లో చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలగక మరేమవుతుంది. ఇటీవల విజయమ్మ గారు ఓ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో ఏకంగా వైఎస్ షర్మిలకు సంబంధించిన అంశాలు ఆమెకు మేలయ్యేలా ఆమె చెప్పినట్టుగా రాసినట్టుగా క్లియర్గా కనబడుతుంది కదా. ఈ లేఖలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ లేఖలు ఎక్కడి నుంచి చదివిస్తున్నారు? పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియాలోనే ఇలాంటివి ఫస్ట్ విడుదల అవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఎన్నికల సమయంలో 2024కు ముందు కూడా ఇదే తరహాలో షర్మిలమ్మ చేసిన యాక్టివిటీస్ పూర్తిగా జగన్కు డ్యామేజ్ చేశాయి కదా. అల్టిమేట్గా అధికారం రాకుండా అధికారం లేకుండా చేయగలిగారు కదా. అల్టిమేట్గా ఎంతో కొంత తల్లి చెల్లి కలిసి డ్యామేజ్ చేశారు అన్నది వాస్తవానికి దగ్గరగా ఉంటున్న అంశం కాదా? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన మాట్లాడుతూ, పైగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వ్యతిరేకంగా ఎవరు కూడా రివర్స్ నాతో మాట్లాడొద్దు, మీకేం తెలుసు అంటూ గ్లోబల్ ప్రచారం చేయొద్దు అంటూ కూడా వైఎస్ విజయమ్మ గారు మాట్లాడుతున్నారు. వాస్తవానికి అసలు గ్లోబల్ ప్రచారంతో పక్కన పెడితే ఇంటి ప్రచారంను బయటకు తీసుకొచ్చిందే షర్మిలమ్మ. ఏదైనా ఉంటే తెర వెనకాల చేసుకోవాలి కానీ తెర ముందుకు వచ్చి పదే పదే అరవడం చేసిందే మీరు కదా. ఇప్పుడు మళ్ళీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళను మాట్లాడకుండా ఉండాలి అంటే మీరు గ్లోబల్ ప్రచారం చేయకండి, ఇది చేయకండి అని అంటే ఇది కరెక్ట్ విధానమా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణిగా వైఎస్ విజయమ్మ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది నిజంగా ఆవేదన వ్యక్తం చెందుతున్నారు చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా. ఇంతకన్నా అన్యాయం దుర్మార్గం ఉంటుందా అంటూ కూడా కొందరు అంటున్నారు. ఇక్కడ వైఎస్ విజయమ్మ గారికి కొందరు పెద్దలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అలాగే చాలా మందికి వస్తున్న ప్రశ్నలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా వైఎస్ఆర్ బతికి ఉన్న నాటికి షర్మిల పెళ్ళై 15 సంవత్సరాలు అయింది కదా. జగన్ కు పెళ్ళై దాదాపు 14 సంవత్సరాలు అయింది కదా. ఈ మధ్య కాలంలో ఎవరి వ్యాపారాలు వారికి ఉన్నాయి కదా, ఎవరి కుటుంబాలు వారికి ఉన్నాయి కదా. వైఎస్ఆర్ గారు సంపాదించిన ఆస్తులు ఆయన ఎవరికైనా ఇచ్చుకునే హక్కు, స్వేచ్ఛ ఆయనకు మాత్రమే ఉంటుంది. కానీ ఆయనకు సంబంధం లేని ఆయన కొడుకు సంపాదన కానీ, లేకపోతే ఆయన కూతురు సంపాదన కానీ తను ఎవరికైనా ఎలా ఇవ్వగలుగుతారు? తాను బతికి ఉన్నంత కాలం ఏ ఆస్తి అయినా కూడా అది ఎవరిదైనా కూడా మీ ప్రకారం ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు చంద్రబాబు చెల్లెళ్ళు రాజ్యలక్ష్మి ఉంది, ఇప్పటికీ చంద్రబాబు బతికే ఉన్నాడు. చంద్రబాబు పేరు మీద ఉన్న ఆస్తి, చంద్రబాబు భార్య సంపాదించిన ఆస్తి, అలాగే చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ సంపాదించిన ఆస్తి వారి పేరు మీదే ఉన్నాయి. ఆ ఆస్తుల్లో చంద్రబాబు చెల్లెలుగా ఉన్న రాజలక్ష్మి చంద్రబాబు ఆస్తుల్లో నాకు భాగం అడిగితే సబబే అవుతుందా? అంతెందుకు వైఎస్ఆర్ గారి చెల్లెళ్ళు విమలమ్మ గారు కూడా ఇంకా బతికే ఉన్నారు కదా ప్రస్తుతం. ఆమె కూడా ఇదే మాదిరిగా వైఎస్ఆర్ గారు బతికి ఉన్నంత వరకు సంపాదించిన ఆస్తి, ఎవరు సంపాదించిన ఆస్తి అయినా సరే, ఎవరి పేరు మీద ఉన్నా సరే, దాంట్లో నాకు కూడా భాగం వస్తుంది, నాకు కూడా భాగం ఇవ్వండి అని షర్మిల మాదిరిగానే ఆమె కూడా ఆలోచన చేసినట్లు విమల గారి విషయంలోనూ ఆలోచన చేయగలుగుతారా? ఈ ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు చాలామంది. ఈ ప్రశ్నలు కూడా బయటకు వస్తున్నాయి. ఇక మూడో ప్రశ్న ఏందయ్యా అంటే, ఎవరైనా సరే ఆస్తుల్లోనైనా సరే లేదా వ్యాపారాల్లోనైనా సరే నా భాగం లేదా వాటా ఎప్పుడు అడగగలుగుతారు? ఆయా కంపెనీల్లో ఆయా పెట్టుబడిలో పెట్టిన పెట్టుబడి కానీ, ఆయా కంపెనీలో ఒప్పందాల్లో పర్సనల్ గ్యారంటీలు ఏమైనా ఇచ్చినప్పుడు కానీ, మరి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో ఈ షర్మిలమ్మ కానీ లేకపోతే వేరే ఇతరులు కానీ ఎవరైనా పెట్టుబడులు పెట్టారా? ఎవరైనా పర్సనల్ గ్యారంటీలుగా ఇచ్చారా? ఎవరైనా కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా పాలు పంచుకున్నారా? ఆ కంపెనీలో నష్టాల్లో ఉన్న కోర్టు కేసుల్లోనూ ఏ రోజైనా పాలు పంచుకున్నారా? ఏ రోజైనా భాగం అయ్యారా? కేసులు ఎప్పుడైనా పట్టించుకున్నారా? మీ ఆస్తులను ఎప్పుడైనా సిబిఐ లేదా ఈడీ అటాచ్ చేసిందా? లేదు.
ఉమ్మడి ఆస్తులు కాదు కాబట్టి అవి జగన్ ఆస్తులు కాబట్టే కదా దర్యాప్తు సంస్థలైన ఈడీ ఆనాడు అటాచ్ చేశాయి. మరి ఇవేవీ లేకుండా వేరే వేరే కంపెనీల్లో మనం ఎలా వాటాలు ఆశించగలం? అలా ఎవరినైనా ఆశించడం ధర్మమేనా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 ఎలక్షన్ కమిషన్కు అప్లై చేసిన అఫిడవిట్లో 2009లో అప్లై చేసిన అఫిడవిట్లో చూసినా ఎవరికైనా అర్థమవుతున్న సంగతి ఒకటే. ఆ మధ్యకాలంలో ఆయన సంపాదించిన ఆస్తులు ఆయన పంపకాలు చేశారని తెలుస్తుంది. ఆయన సంపాదించిన ఆస్తులు కాబట్టి ఆయన పంపకం చేయగలిగినారు. కానీ ఆయనకు సంబంధం లేని ఆయన కొడుకు ఆస్తిలో, కొడుకు కంపెనీలో, కూతురు ఆస్తిలో లేక కూతురు కంపెనీలో ఆయన పంపకాలు ఎలా చేయగలుగుతారు? అలా చేయలేరు కదా. సరే, తల్లిగా ఒక పిల్లాడు బాగున్నాడని ఇంకోరు అంతగా బాగోలేరని, బాగున్న పిల్లాడి ఆస్తిని బాగోలేని పిల్లాడికి పంపకాలు చేయించాలని భావోద్వేగంతో ఏ తల్లైనా అనుకోవచ్చేమో. కానీ అలా ఇవ్వాలి అంటే అటువైపు అభిమానంతో పాటు ప్రేమ, ఆప్యాయత అనేది కూడా ఉంటే ఇటువైపు ఇవ్వగలిగే మనసు కూడా ఉంటుంది కదా. కానీ అటువైపు ఒక మంచి కోరుకోలేనప్పుడు ఇటువైపు ఎలా ఆస్తి పంపకాలు ఉంటాయి? ఇది ఇతని వ్యక్తిగతంగా సంపాదించిన ఆస్తుల్లో నుంచి హక్కు కోరడం కూడా కరెక్ట్ కాదు కదా అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట. ఇక ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కంపెనీ షేర్స్ బదలాయించకూడదని, అలా బదలాయిస్తే జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది, అది పెద్ద ప్రమాదం అని తెలిసినప్పటికీ, సుప్రీంకోర్టు జడ్జీల లిఖితపూర్వక ఒపీనియన్ ఇచ్చినప్పటికీ దాన్ని బేఖాతరు చేసి జగన్ దగ్గరే ఉన్న షేర్ సర్టిఫికేట్స్ పోయినట్లు సృష్టించి ఏకంగా తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మరి షేర్స్ బదలాయించడం వాస్తవం కాదా? షర్మిల ఒత్తిడి ప్రభావం మీద వైఎస్ విజయమ్మ గారు సంతకాలు పెట్టడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? ఇది ప్రజలకు తెలియదా? మీరు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత NCALTలో వాదనలు జరిగిన మాట వాస్తవమా కాదా? ఆ తర్వాత జగన్కు అనుకూలంగా తీర్పు ఎందుకు వచ్చింది? ఎందుకంటే జగన్ వైపు మేలుంది కాబట్టి, జగన్ వైపు వాస్తవం ఉంది కాబట్టి ఆయనకు తీర్పు వచ్చింది. అయినా మేలుకోకుండా రాజకీయం దుమారం రేపడం కోసం షర్మిల ఆధ్వర్యంలో మీరు కూడా మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యారా లేదా? ఇప్పుడు తెలిసిపోతుంది కదా. ఈలోగా మీరు దీనిని దుమారం చేస్తూ షర్మిల ప్రెస్ మీట్లు పెడుతున్నారు, షర్మిల అడ్డంగా మాట్లాడుతున్నారు పదే. దాని మీద మేము సహజంగా స్పందిస్తాము, మేము స్పందించకూడదా అంటూ వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈరోజు బయటకు వచ్చి. అసలు మీడియాకి ఎక్కుతున్నది ఎవరు? ఆస్తుల వ్యవహారానికి సంబంధించి మొట్టమొదటిసారిగా చంద్రబాబు ద్వారా, టీడీపీ మీడియా ద్వారా షర్మిల కదా తన అన్నకు రాసిన లేఖను ఎవరు లీక్ చేశారు? షర్మిల కదా. మరి ఆ లేఖను అడ్డు పెట్టుకొని ఆ నాయకుడిని వ్యక్తిత్వాన్ని హననానికి చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తుంటే వాస్తవాలను చెప్పడంలో కూడా తప్పు ఉందా తల్లి అంటూ ఈరోజు వైఎస్ విజయమ్మ గారిని ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా అనుకోలేదంటూ వైసీపీ వాళ్ళు అంటున్నారు. విజయమ్మ గారు, మీరు పెద్దవారు, మేమేం అనలేము, కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నామమ్మా. మీకు మొదటి నుంచి వన్ సైడ్ తీసుకున్నారు, షర్మిల సైడ్ తీసుకున్నారు. షర్మిల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మీరు అమెరికా నుంచి వీడియో మెసేజ్ ద్వారా పిలుపునివ్వడం నిజం కాదా? ఏ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్ను ఇబ్బంది పెట్టిందో అదే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ, అదే వైఎస్ఆర్ గారి పేరును FIRలో చేర్చిందో అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వమని జగన్ వ్యతిరేకంగా షర్మిల కోసం మీరు పిలుపుని ఇచ్చిన మాట నిజం కాదా? TTD కల్తీనై, హెరిటేజ్ తప్పులు, BR నాయుడు తప్పులు, పుట్టా మహేష్ డ్రగ్స్ విషయం నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి షర్మిలతో చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టి దాని మీద మేము రియాక్ట్ అవుతుంటే మీరు రంగంలోకి దిగుతున్నారు. కోర్టుల్లో ఇప్పటికే సమర్పించిన తప్పుడు అఫిడవిట్లో భాగంగా మరో తప్పుడు అఫిడవిట్ మీరు రిలీజ్ చేస్తున్నారు. కానీ అది కోర్టుకు పోదు. కోర్టు కన్నా ముందు TDP ఆఫీస్లో వెబ్సైట్లకు వెళ్తుంది కదా, అదే ఎల్లో మీడియా చూపిస్తున్నారు కదా. ఈ కుట్రలో భాగంగా మీరు బురద వేస్తూ మమ్మల్ని రెస్పాండ్ కావద్దంటే మళ్ళీ ఇది ధర్మమా, ఇది న్యాయమేనా అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు విజయమ్మ గారిని ఒక తల్లిగా, ఒక అమ్మగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటిది అని. వాస్తవం ఇది ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుశా దీనిపై నోరిప్పితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చూస్తూ పోతుంటే ఇది చాలా డ్యామేజ్ అతనికే జరిగే ఆస్కారం ఉంది. కుటుంబ నేపథ్యంలో ఉన్న విషయాలను బయట పెట్టారు వాళ్ళు కాబట్టి దానికి రియాక్ట్గా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని పూర్తిగా చాలా క్లియర్గా పేపర్ రూపంలో చాలా చెప్తుంటాడు. మరి అదే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇదే తన ఇంటికి సంబంధించిన గుట్టును నిజంగా బయట పెట్టి వాస్తవాలు వెలుగులోకి తేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడే పరిస్థితి నిలబడుతుంది. అంతేగాని జగన్ సైలెంట్గా ఉంటే విజయమ్మ గారు అంటున్న మాటలు కానీ అలాగే షర్మిలమ్మ ఏంటి అనేది కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజ్ అవుతుంది. ఇది చూస్తూ మరో అపవిజయం కిందికి పోయే ఆస్కారం తీసుకురాకముందే దీన్ని ఇప్పటికిప్పుడు క్లియర్ చేసుకుంటే రాబోయే సంవత్సరాలు బాగుంటాయి అన్నది సీనియర్లు, రాజకీయ నాయకులు, నిపుణులు చెప్తున్న సూచనలు.